క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. ఇప్పటి వరకు మీరు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనై ఉండగా తండ్రి దేవా, మీ ఆత్మ తోడ్పాటు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి దేవా. ఏ మాటలైతే మాకు అవసరమై ఉన్నవో తండ్రి దేవా, ప్రతి మాటను కూడా తండ్రి మీరే మాతో మాట్లాడండి దేవా. మీరు మాట్లాడుచున్నటువంటి ప్రతి మాట మా హృదయం అనే పలకల మీద మేము ముద్రించుకున్నటకు సహాయం చేయమని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట నా వందనములు. మరి గడిచిన వారము మనము దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి మనము మాట్లాడుకుంటున్నాం. అందులో యోసేపు గారి యొక్క జీవితాన్ని, అందులో యోబు గారి యొక్క జీవితాన్ని మనం చూసాం. యోసేపు గారి యొక్క జీవితంలో అంత శ్రమలు పడినప్పుడు ఇది దేవుడు నాకు పెట్టినటువంటి పరీక్ష అని యోసేపు గారికి తెలియదు. యోబు గారు అంత శ్రమలు పొందినప్పుడు ఇది దేవుడు నాపై వేసినటువంటి ఒక పందెంలో నేను ఉన్నాను, అపవాదితో వేసినటువంటి పందెంలో నేను ఉన్నానని అతనికి తెలియదు. అయినప్పటికీ కూడా యోసేపు గారు పరిశుద్ధతను కాపాడుకున్నారు, యోబు గారు యథార్థతను కాపాడుకున్నారని మనం గమనించాం. ఈరోజు కూడా ఒక చక్కటి సందర్భాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రియులరా, మనం పాత నిబంధన కాలంలోనికి మనం వెళ్ళగలిగితే దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ని ఏదో ఒక విధంగా కాపాడుకోవాలని, వారు దేవునికి ఇష్టం లేనటువంటి స్థితిగతిలోనికి వారు వెళ్ళకూడదని దేవుడు వారి నిమిత్తము ప్రవక్తలను నియమించాడు, న్యాయాధిపతులను నియమించాడు. తెలుసు కదండి మన అందరికీ. అందులో కొంతమంది న్యాయాధిపతుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అందులో స్త్రీలైన వారు కూడా ఉన్నారు. అయితే న్యాయాధిపతులు అంటే రక్షకులు అనే అర్థము. అందులో కొంతమందిని ప్రవక్తలుగా కూడా దేవుడు నియమించాడు. అంటే ప్రవక్తకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే, ఒకసారి మనం చూడగలిగితే ఆది కాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆది కాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడగలిగితే, కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. ఇక్కడ మనం చూడగలిగితే అబ్రహాము గారిని గురించి రాయబడుతున్నటువంటి మాట. అబ్రహాము గారి యొక్క భార్యనంట రాజంట కిడ్నాప్ చేశాడంట. అంటే రాజు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. తన కోటలోనికి ఎత్తుకుని పోయినప్పుడు దేవుడే అతనితో మాట్లాడుతూ, నువ్వు తీసుకుని వచ్చినటువంటి ఆ స్త్రీ యొక్క భర్త ఎవరో తెలుసా నీకు? ఆయన ఒక ప్రవక్త. ఆయనే అబ్రహాము, విశ్వాసులకు తండ్రి. ఆయన ఒక ప్రవక్త. ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తేనే నువ్వు బ్రతుకుతావు. అంటే ప్రవక్తకు ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే, ప్రవక్తకు ఉండవలసినటువంటి లక్షణము ప్రార్థన చేయడం. అంటే ప్రవక్త దేవుని మాటలను ప్రజలకై వినిపిస్తాడు. ప్రజల్లో ఉన్నటువంటి బాధలను, కష్టాలని దేవునికి చెబుతాడు. మధ్యవర్తిగా ఉన్నటువంటి వ్యక్తే ప్రవక్త. అతనికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అతడు ప్రార్థిస్తే నువ్వు బ్రతుకుతావు. నువ్వు రాజువైనా, నీకు రాజ్యం ఉన్నా, ఏదున్నా కానీ. మరొక లక్షణాన్ని కూడా మనం చూడగలిగితే, మరొక లక్షణాన్ని ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనమండి. అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేదుము రండి, యాజకుడు ధర్మశాస్త్రమును వినిపించక మానడు, జ్ఞాని
యోచన లేకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటల్లో దేన్ని వినకుండా మాటలతో వాణ్ణి కొట్టుదము రండని చెప్పుకొనిచుండ్రు. ఇక్కడ మనం చూడగలిగితే ప్రవక్తకు ఉండవలసినటువంటి రెండవ లక్షణము ఏమిటంటే, ప్రవక్త అంట వాక్యము చెప్పక మానడంట. వాక్యము అంటే దేవుని మాట. దేవుని మాట అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటలు ప్రజలకు చెప్పక మానడు. ఎవరు? ప్రవక్త. ప్రవక్త అంటే ప్రార్థన చేసేవాడై ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి. ప్రవక్త అనగానే రెండవ లక్షణం ఏం కనిపించాలి అంటే మనకి, అతడు దేవుని వాక్కును ప్రజలకు చెప్పేవాడుగా, వాక్యాన్ని ప్రకటించేవాడుగా ఉండాలి. మరొక లక్షణాన్ని కూడా మీరు చూడగలిగితే, ఇదే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, 16వ వచనాన్ని, సైన్యములకు అధిపతి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములను ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపుకుడి. ఇంకా చదవండి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు, వారు తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చినని ఒకడు తన హృదయములో మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. అంటే ప్రవక్తల్లో కూడా ఎవరున్నారంట? పూర్వపు దినాలలో అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారంట. ముఖ్యంగా మనం చూడవలసినటువంటి సందర్భం ఏమిటి అంటే, ప్రవక్తల జీవితాల్లో మనం చూడవలసిన లక్షణాలు ఏంటంటే, ప్రవక్త ప్రార్థనాపరుడై ఉండాలి, ప్రవక్త వాక్యాన్ని ప్రకటించేవాడై ఉండాలి, ప్రవక్త స్వస్థత పరిచేవాడై ఉండాలి, ప్రవక్త ప్రజల కోసం విచారించువాడై ఉండాలి, ప్రవక్త మరణించిన వాణ్ణైనా లేపగలిగిన సామర్థ్యం కలిగిన వాడై ఉండాలి. అవునండి, ఇన్ని లక్షణాలు ప్రవక్తల్లో కనిపించాలి అంటే కనిపిస్తాయా? లేదండి, అందులో ఒక్కటి కనిపించినా చాలా అంటే లేదు. దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రవక్తలో ఈ లక్షణాలన్నీ ఉండాలంట. మరి అలాంటి లక్షణాలు కలిగినటువంటి ప్రవక్త మనకు ఎవరైనా ఉన్నారా? అలాంటి లక్షణాలు కలిగినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటే బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, చూద్దాం ఆయన గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. రాజుల గ్రంథము, అలాంటి ప్రవక్త ఎవరున్నారు మనం చూడగలిగితే, రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19-20 వచనాల్ని మనం చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19-20 వచనాలను మనం చదువుకుందామండి. ఏలియా అచ్చట నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్లను చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి తన మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా ఎంట పరిగెత్తి. ఇక్కడ మనం చూడగలిగితే ఇన్ని క్యారెక్టర్ లేకపోతే ఇన్ని గుణలక్షణాలు కలిగినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా అంటే ఎలీషా గారిని రోజు మనం చూస్తున్నాం. ఇంకా ఉండొచ్చండి, ఇంకా ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్తలు కనుక ఆ లక్షణాలన్నీ కనిపించవచ్చు. కానీ వాళ్ళందరి కోసం మనం ఈ రోజు విచారణ చేయాలంటే మనకు సమయం సరిపోదు కనుక ఎలీషా గారిని గురించి మనం ధ్యానించుకుందాం. గతంలో ఎలీషా గారి యొక్క జీవితాన్ని గురించి పరిశీలన చేసాం. అయితే ఈ రోజు కూడా కొన్ని విషయాల్ని మనము చదువుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఎలీషా గారినంట ఎవరు అభిషేకిస్తున్నారు లేకపోతే ఎవరు పిలుచుకుంటున్నారు శిష్యుడిగా ఉండడానికి అని మనం చూడగలిగితే, ఏలియా గారు, తిష్బీయుడైనటువంటి ఏలియా. తిష్బీయుడు అంటే త్రిప్పేవాడు.
ఏలియా గారంటేనే పౌరుషము కలిగినటువంటి ప్రవక్త అని మనందరికీ తెలుసు. తిరుగులేనటువంటి వాడు, అంటే మొహమాటం లేనటువంటి వాడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. అయితే అలాంటి ప్రవక్త వచ్చి తన మీద ఉన్నటువంటి దుప్పటి కప్పినప్పుడంట ప్రవక్త మాటను ఆలకించి అతని వెంబడి వెళ్ళినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. పై మాటలో మనం చూడగలిగితే దేవుడే చెబుతూ ఉంటాడు. ఏమని చెబుతూ ఉంటాడంటే 16వ వచనంలో, నీకు మారుగా ప్రవక్తయుండుటకు, నీకు మారుగా ప్రవక్తయుండుటకు ఎవరంట? షాపాతు కుమారుడైనటువంటి ఎలీషాను నువ్వు అభిషేకించని దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏదైతే మాట్లాడాడో ప్రవక్తలు తూచా తప్పకుండా అదే పాటించాలి. కానీ మనం ఇందాక వచనంలో చూస్తే ఒక వచనంలో ఏంటంట, దేవుడు చెప్పింది ఒకటంట, వీరి ఆలోచనలో ఉన్నది ఒకటంట. అట్టి రీతిగా వారు ప్రవక్తలమని చెప్పుకుంటున్నారంట. కానీ అలాంటి ప్రవక్తలు కాదండి వీళ్ళు మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రవక్తలు. దేవుడు పలానా వ్యక్తిని అభిషేకించు, నీకు మారుగా అభిషేకించు అన్నప్పుడు ఆయన బయలుదేరి వచ్చినప్పుడు అంట షాపాతు కుమారుడు అంటే ఎలా కనిపిస్తున్నాడు అంటే 12 అరకలంట. 11 అరకలేమో ముందు దున్నుతూ ఉంటే 12వ అరకంట ఆయన చేత పట్టుకుని దున్నుచున్నాడంట. అంటే షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. 12 అరకల చేత దున్నుతున్నాడంటే ఎవరండి ఆయన? భూమి ఉన్నటువంటి భూసామే, రైతే, మంచి రైతే, మంచి ఉన్నవాడే ఉండాలి కదా. అయితే అతడు 12వ అరకను పట్టుకుని దున్నుచుండగానంట ఏలియా అతని దగ్గరికి వెళ్ళంట తన మీద ఉన్నటువంటి దుప్పటి అతని మీద వేసినప్పుడంట అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట వచ్చంట పరిగెత్తంట, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చేదను. అతనిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే ప్రియమైన దేవుని వర్లారా, ఎప్పుడైతే ఏలియా గారు వచ్చారో వెంటనే ఎడ్లను విడిచిపెట్టంట ఏలియా గారి వెంబడి పరిగెత్తాడంట. నిజంగా ఈరోజు ఈ రోజు కన్నా మనం పూర్వదినాలు మనం చూడగలిగితే ప్రవక్త అనగానే చాలా భయం కలిగినటువంటి జనాంగంగా ఉండేవారు. ప్రవక్త అంటే భయపడేవారు. ఏలియా గారు వస్తున్నప్పుడు కూడా ప్రవక్తను సమాధానముగానే వస్తున్నావా అని అడిగేవారు అన్నమాట. అంటే ప్రవక్త అంటే ఎవరు అంటే దేవుని మాటలను ప్రజల్లోనికి తీసుకుని వచ్చేవాడు అనమాట. కనుక ప్రవక్తకి దేవునికి ఇచ్చేటంత విలువను గౌరవాన్ని ఎవరికి ఇచ్చేవారంటే ప్రవక్తకి ఇచ్చేవారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ మనం చూడగలిగితే ఈ యొక్క షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా గారు ఎలా ఉన్నారు అని మనం చూడగలిగితే ఇతను ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. మరొక విషయం ఏమిటి అంటే సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. ఎలీషా గారు ఎలా ఉన్నారండి? ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. మరొక విషయం ఏమిటంటే సిద్ధపడిన వాడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇలాంటి సిద్ధపాటు మనలో ఉందా? వాక్యం మనల్ని పిలుస్తున్నప్పుడు, మైక్ శబ్దం ద్వారా వాక్యం వినబడుతున్నప్పుడు ఎన్నోసార్లు మనలో ఉన్న పరిశుద్ధాత్మ ఇదిగో ఇంత చక్కని వాక్యం మనకు వినబడుతుంది కదా, ఆ వాక్యాన్ని మనం డైరెక్ట్గా వింటే ఎంత బాగుంటుంది, ముఖాముఖిగా చూస్తూ వింటే ఎంత బాగుంటుందని హృదయంలో ఉన్న పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నప్పటికి కూడా మనం రాగలుగుతున్నామా? కానీ ఇక్కడ షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా ఎలా ఉన్నాడు అంటే ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఆయన సిద్ధపడిన వ్యక్తిగా అతను మనకు కనిపిస్తున్నాడు. వెంటనే అరకను వదిలిపెట్టేశాడు. ఎంతో పని జరుగుతుంది, వ్యవసాయ పని, అయ్యో ఈ పనంతా చూసుకుని వస్తాను అనుకోవట్లేదు. ఇక మనం చూడగలిగితే నా తల్లిదండ్రుల ముద్దు పెట్టుకుని వస్తా అంటే తల్లిదండ్రుల పట్ల కూడా గౌరవం కలిగినటువంటి ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. వెళ్ళాడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, వెళ్ళి మరలా తిరిగి వచ్చాడు. అంతేగాని ఇక్కడ మనం చూడగలిగితే ఇదిగో నా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుని నేను వస్తాను అని అనలేదు. నా తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకుని వాళ్ళని అడిగి కుదిరితే ఒప్పుకుంటే మరలా తిరిగి వస్తాను అని చెప్పట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? నా తల్లిదండ్రుల ముద్దు పెట్టుకుని నేను మరలా తిరిగి వస్తాననే చెప్తున్నాడు. అంతేగాని కుదిరితే వస్తాను, ఒకవేళ లేట్ అవుతే నేను రానని అర్థం చేసుకోండి, ఇలాంటి మాటలు ఏమి అయినా ఇక్కడ మాట్లాడతలేదు. అంటే ఎంత ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడో చూడండి ప్రియమైన దేవుని వర్లారా, ఎంత ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడో ఇక్కడ మనం చూడగలిగితే నా తల్లిదండ్రులు నేను ముద్దు పెట్టుకుని వస్తాను. చూడండి అక్కడే ఉన్నటువంటి మరొక మాటను చూడగలిగితే 21వ వచనంలో మీరు చూడగలిగితే అందుకతడు
అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసుకుని వధించి వాటి మాంసంను గొర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి అతనికి ఉపచారము చేయించు చుండెను. ఇక్కడ మనం చూడగలిగితే ఏమండి, ఈయన బలవంతంగా రావట్లేదు. అయ్యో, దేవుడు ఒక ప్రవక్తని నన్ను తీసుకురమ్మని పంపాడు కదా, ప్రవక్త వచ్చాడు కదా, వెళ్ళి తీరాలి కదా అని బలవంతంగా వెళ్ళట్లేదు. అయ్యో, నా కుటుంబాన్ని విడిచిపెట్టేసి నేను వెళ్ళాలా అన్నటువంటి బాధతో వెళ్తలేదు. నా తల్లిదండ్రులకు ముద్దు పెట్టుకుని నేను వచ్చేస్తానన్నాడు. కానీ వాళ్ళు ఒప్పుకుంటే వస్తాను, లేకపోతే ఇదిగో ఈ కొంతకాలం అయిన తర్వాత వస్తాను, నా మనసుకు నచ్చినప్పుడు వస్తాను. ఈ రోజు అలాగే కదండి అంటారు. ఏమండి, వాక్యం వినడానికి రండి, ఆరాధనకు రండి, సంఘానికి రండి అంటే ఏమంటారండి? ఇప్పుడు కాదండి, నా మనసుకు రావాలన్నప్పుడు వస్తాను అంటారు. ఇప్పుడు కాదండి, పిల్లకి పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తాం, ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ చూసుకుని వస్తాం. ఇలా చాలా మంది వాయిదాలు వేస్తూ ఉంటారు. కానీ ఎలీషా గారు దేవుని పిలుపుని అందుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనలో కూడా ఏదో ఒక తలాంతు దేవుడిస్తాడండి. ఆ తలాంతును బట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా అండి? స్పందించాలి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం స్పందించకపోతే, స్కూల్లో ఒక టీచర్ ఒక క్వశ్చన్ అడుగుతుందండి, లేచి నిలబడి చెప్పమంటది. వాడు సమాధానం చెప్పలేదనుకోండి, వెంటనే మరొకరు లేవనెత్తుతుంది. నిజంగా ఒకవేళ వాడిగన సమాధానం చెప్తే అందరి చేత వానికే క్లాప్స్ కొట్టేస్తుంది. ఇది ఎంత వాస్తవమో, దేవుడు కూడా మనకిచ్చినటువంటి తలాంతులో మనం వాడబడకపోతే ఈ తలాంతును మరొకరికి దేవుడిస్తాడు, అతని చేత మహిమ పొందుతాడు. ప్రియమైన దేవుని వల్ల అలాంటి అవకాశాన్ని ఎలీషా పోగొట్టుకోలేదంట. ఎలీషా తను భయపడుతూనో బలవంతముగానో ఏలియా వెంబడి వెళ్ళడానికి ముందుకు రాలేదు. కానీ తను స్వతంత్రంగా స్వేచ్ఛగా వెళ్ళాడని నేను ఎలా చెప్పగలను అంటే, అతడు ఏం చేస్తానంటే విందు చేయించాడు. విందు ఎప్పుడు చేస్తారండి? సంతోషంగా ఉన్నప్పుడే విందు చేస్తారు. అందరం సంతోషంగా ఉన్నాం కదా, విందు చేసుకోవచ్చా? అలా ఇక్కడ కూడా మనం చూడగలిగితే అతను విందు చేయిస్తున్నాడు అంటే సంతోషముగా దేవుని పిలుపును అందుకున్నాడు. ఉన్నవాడండి, గొప్పవాడండి, చక్కటి కుటుంబం కలిగిన వాడండి. తను దేవుని పిలుపుని స్వీకరించాడు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిలుపును స్వీకరించాడు. ఇంకా మనం చూడగలిగితే 2వ రాజుల గ్రంథంలోకి ఒకసారి రాగలిగితే, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూడగలిగితే, 3వ అధ్యాయము 11వ వచనం, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, ఇక్కడ మనం చూడగలిగితే రాజు అడుగుతున్నాడు, ఇక్కడ ప్రవక్త ఎవరు లేరా? యెహోవా సన్నిధిలో మనతో మాట్లాడడానికి ప్రవక్త ఎవరు లేరా అని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏమని చెప్తున్నారంటే, ప్రవక్త అయినటువంటి పౌరుషము కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గారి చేతుల మీదే నీళ్లు పోసినటువంటి ప్రవక్త ఉన్నాడు, ఆయన శిష్యుడు ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఒక పౌరుషము కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గారి యొక్క శిష్యుడు ఈ రోజు మనకు ఎలా కనిపిస్తున్నాడంటే గురువుకు తగినటువంటి శిష్యుడిగా కనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఏలియా గారి కన్నా ఎక్కువ అద్భుతాలు చేశారు. అలానే ఏలియా గారిని నేనేం కించపరచట్లేదు, కానీ ఏలియా గారి కన్నా ఎక్కువ అద్భుతాలు చేసినట్లుగా ఎలీషా గారి యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటామండి. అంటే గురువుకి మించినటువంటి వాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఇంతకీ ఇతను ఎందుకు పిలువబడ్డాడంట? ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోస్తున్నాడంట. అదే ఇందాక వచనంలో కూడా మనం ఏం నేర్చుకున్నాము అంటే, అతడు ఏలియా గారితో కూడా ఎల్లంట పరిచర్య చేయిచుండెను. పరిచర్య అంటే పని, అంటే ఎన్నో విధాల పనులు ఉంటాయండి. ఏమంటే సంఘములో పరిచర్య చేస్తున్నాను అని ఎవరైనా అన్నారనుకోండి, వాక్యం ఒకటే చెప్తున్నారని కాదండి, పాటలు ఒకటే పాడుతున్నారని కాదు, బరకాలు వేస్తున్నది కూడా పరిచర్యే, కుర్చీలు వేస్తున్నది కూడా పరిచర్యే,
వచ్చిన వారి యొక్క చెప్పులు స్టాండ్లో సర్దడం కూడా పరిచర్యే. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే సంఘములో ఏదో ఒక పరిచర్యలో మనం వాడబడుతున్నాం అనుకోండి, నేను సంఘములో పరిచర్య చేస్తానండి అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఎలీషా గారు కూడానంట ఏలియా గారికి పరిచర్య చేయడానికి వెళ్ళారంట. ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో మనం చూడగలిగితే ఏలియా గారి చేతుల మీద నీళ్లు పోసినటువంటి ఆయన శిష్యుడైనటువంటి ఎలీషా ఇక్కడ ఉన్నాడు అని ఒక చక్కటి మాట మనకి వినిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, అంటే అతడు ఏలియా గారి విషయంలో ఉపచారం చేస్తూ వచ్చాడు. ఏలియా గారి విషయంలో అతడు ఎంత ఉపచారం చేశాడు, ఎలాంటి పని చేశాడు అన్నది మనకి చాలా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఏలియా గారు భోజనం చేసిన తర్వాత ఆయన చేతుల మీద నీళ్లు వేశాడు. ఏలియా గారిని స్నానం చేయాలంటే నీళ్ళు పెట్టి ఉండొచ్చు. ఏలియా గారు వస్త్రాలు కూడా ఉతుకుండొచ్చు. అంటే పరిచర్య ఏంటి, ఇంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఎలీషా గారు ఇలాంటి పరిచర్య చేయడానికి వచ్చాడా? ఈరోజు ఎందుకంటే సంఘాల్లో స్టేజ్ పై నిలబడడానికైతే వస్తారు, స్టేజ్ పై కూర్చోవడానికైతే వస్తారు, అంటే వీడియోకి కనిపించడానికి. కానీ పరిచర్య చేయడానికి రావాలంటే, బరకాలు వేయడానికి రావాలంటే, గ్రౌండ్ శుభ్రం చేయడానికి రావాలంటే చాలా మంది ఇష్టపడరండి. కానీ ఇక్కడ ఎలీషా గారంట పిలుపు అందగానే కూడా ఆయన 12 అరకల చేత దున్నిస్తున్నటువంటి ఆ పనిని ఆఫ్ చేసంట ఆయన ఏలియా వెంబడి వెళ్ళాడు. ఇంకా ఎలా వెళ్ళారు అంటే సంతోషముగా వెళ్ళాడు కాబట్టే విందు చేయించారు. మరొక ఆలోచన పూర్వకంగా మనం మాట్లాడుకుంటే ప్రియమైన దేవుని వారలారా, ఒకవేళ ఎప్పుడైనా ఏలియా గారు కూడా నేను వచ్చినప్పుడు ఒకవేళ నేను దున్నుతున్నటువంటి ఈ ఎడ్లు నాకు కనిపిస్తే మరలా నేను దున్నాలన్నటువంటి ఆలోచన నాకు కలుగుతుందేమో. కాబట్టి ఈ ఎడ్లను ఏం చేయాలంటే నేను వధించేస్తాను, విందు చేస్తానని ఆ ఎడ్లనే వధించి విందు చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకు అంటే ఏలియా గారు ఇష్టపూర్వకంగా తన గురువుకు పరిచర్య చేయడానికి వచ్చాడు. ఇది నాకు ఎంతో గొప్ప భాగ్యము అనుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారు, ఇది నాకు ఎంతో గొప్ప భాగ్యము అనుకున్నాడు. కాబట్టే ఆయన చేతుల మీద నీళ్లు పోయడానికి, ఆయనకు ఉపచారం చేయడానికి, ఆయనకు పరిచర్య చేయడానికి ఆయన వచ్చినట్లుగా కనిపిస్తుంది. మనమైతే ఉపచారం అంటే ఇదిగో మనుషులకు కనపడే పని అయితేనే మేము చేస్తామండి అంటూ ఉంటారు చాలా మంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడ మరొక మాటని ఇదే రాజుల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, కాగా ఆమె రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచమును, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదము. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తా ఉంది. ఆమె ఎవరంట? షునేమీరాలు, గనురాలు. నిజంగా ఈమె షునేము పట్టణములో ఉన్నటువంటి గనురాలు అని రాయబడింది. ఈమెను మనం చూడగలిగితే ఇక్కడ ఆమె మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడగలిగితే తన భర్తను పిలిచి ఏమని మాట్లాడుతుందంటే, అయ్యా మన యొద్దకు వస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు చూసారా, మన యొద్దకు వస్తూ పోతూ మనకి వాక్యాన్ని చెప్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన ఎలాంటి వాడు అంటే భక్తి కలిగినటువంటి దైవజనుడు, భక్తి కలిగినటువంటి దైవజనుడు. నిజంగా ఎలీషా గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే ఏమండి, ఆ గృహానికి వెళ్తున్నాడు, ఆమె ఒక గదిని ఏర్పాటు చేసింది, బల్ల ఉంచింది, మంచం ఉంచింది, ఒక పీట వేసింది, దీపస్తంభం ఉంచింది, ఇవన్నీ ఏర్పాటు చేసి భోజనానికి సిద్ధపరిచింది. ఆమె సిద్ధపరిచేసి వెళ్ళిపోతుంది. కానీ ఆమెతో ఎప్పుడూ కూడా విస్తారముగా ఆయన ఏమి పనికి రాని మాటలు మాట్లాడలేదు. ఈరోజు చాలా మంది దైవజనులు అయినప్పటికీ, దేవుని మాటలు ప్రకటిస్తున్నటువంటి ఎవరైనప్పటికీ కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడే దేవుని నామానికి అవమానం తెస్తారు ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. కానీ ఇక్కడ ఎలీషా గారిని మనం చూడగలిగితే అవసరమైనటువంటి మాటలు మాత్రమే అందిస్తున్నాడు, కానీ మరి ఏమీ లేదండి. మరి ఈ కింద మాటల్లోనే మనం ఈ అధ్యాయంలోనే మనం తర్వాత చదువుకుంటే అక్కడ షునేమీరాలైనటువంటి ఆ గనురాలను పిలువని తన శిష్యుడికి చెప్పినప్పుడు ఎలీషా ఆమె వచ్చినప్పుడు ఆమె పిలువు అని చెప్తున్నారంటే ఇన్ని రోజుల నుంచి ఆతిథ్యం ఇస్తుంది కదా, ఆ మాత్రపు చనువు లేదా ఆమెతో?
ఆమె అన్ని వడ్డిస్తుంది కదా, ఆ మాత్రపు చనువు లేదా? కానీ ఆ చనువును తీసుకోలేదు. నేను ఒక దైవజనుణ్ణి, నేను చెప్పవలసినవి దేవుని మాటలు మాత్రమే అన్నటువంటి ఒకే లక్ష్యం అతనిలో ఉంది. అందుకనే శిష్యుడిని పిలిచి ఏమంటున్నాడు అంటే ఆయన, ఇదిగో ఆ స్త్రీని ఒకసారి పిలు. ఆమె కూడా నేను ఎప్పుడు చక్కటి వంటకాన్ని వండి వడ్డిస్తున్నాను కదా, ఆయన ముందు నాకు మొహమాట ఏంటని ఆయన పిలవగానే ఆయన ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళిపోలేదు. కానీ ఆమె వచ్చంట గుమ్మమ్మ దగ్గరే నిలబడిందంట, తలుపు దగ్గరే నిలబడిందంట. అయ్యా ఎందుకు పిలిచారని అంటే, ఈ భక్తి పరురాలు జీవితాన్ని మనం చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సినటువంటి ఎన్నో పాఠాలు ఉన్నాయి. అలాగే మనకి ముఖ్యమైనటువంటి ఎలీషా గారి జీవితాన్ని చూడగలిగితే దైవజనుడు ఎలా ఉన్నాడంటే చెప్పవలసినప్పుడే నోరు విప్పుతున్నాడు. అంటే ఆమె ఏమంటుంది అంటే, ఇదిగో మన ఇంటికి వస్తున్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే భక్తి కలిగినటువంటి దైవజనుడని నేను నమ్ముచున్నాను. అయ్యా అలాంటి ఆయనకి మనం ఏంటంటే మన గృహంలో ఆతిథ్యాన్ని మనము ఇవ్వాలి. ఒక మంచి సాక్ష్యం పొందినటువంటి ప్రవక్తగా ఎలీషా గారు కనిపిస్తున్నారు. ఒక మంచి కుటుంబపు అనుభూతి కలిగినటువంటి వ్యక్తిగా ఎలీషా గారు కనిపిస్తున్నారు. తల్లిదండ్రులను గౌరవించే వ్యక్తిగా ఎలీషా గారు కనిపిస్తున్నారు. సంతోషముగా పిలుపునందుకున్నటువంటి వ్యక్తిగా మనకి ఎలీషా గారు కనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా చూడండి, ఈ యొక్క గనురాలు కూడా ఈయన గురించి భక్తి కలిగినటువంటి దైవజనుడని ఒక మంచి సాక్ష్యం చెప్తుంది. అంటే మన కోసం మనం చెప్పుకోవడం కాదు, కానీ చాలా గృహాల్లో మనం చూస్తూ ఉంటామేంటి, వాళ్ళ ఇంట్లో గొప్పలు వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. ఏమంటే కోర్టుకి వెళ్ళినప్పుడు మన సాక్ష్యాన్ని మనం చెప్పుకుంటే కోర్టు వారు వింటారా? లేదు. మన సాక్ష్యాన్ని మనం చెప్పకూడదు, మనల్ని గురించి వేరే వాళ్ళు చెప్పాలి. అప్పుడు మాత్రమే కోర్టు నమ్ముతుంది. కళ్ళకు గంతలు కట్టుకున్నా అప్పుడు మాత్రమే నమ్ముతుంది. కానీ ఈరోజు చాలా మంది గృహాల్లో ఏం చేస్తారంటే వారి గొప్పలు వారు మాత్రమే చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆయన గొప్పతనాన్ని ఎవరు చెప్తున్నారు అంటే ఒక గనురాలు చెబుతుంది, ఒక సునేమి పట్టణస్థురాలు చెప్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వారలారా, అంటే మనం ఇక్కడ చూడగలిగితే ఒక శిష్యుడిగా ఆయన ఎంత నేర్చుకున్నాడు, ఎంత మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు అన్నటువంటి మన ఆలోచన మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఒక శ్రేష్టమైనటువంటి శిష్యుడిగా మనకు కనిపిస్తున్నాడు. ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి ప్రవక్తగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. పైన చదువుకున్నటువంటి క్వాలిటీలన్నీ ఆయనలో కనిపిస్తూ ఉన్నాయి. ప్రవక్త అంటే ప్రార్థించేవాడు, ప్రార్థిస్తున్నాడు. ప్రవక్త అంటే వాక్యాన్ని ప్రకటించేవాడు, ప్రకటిస్తున్నాడు. ప్రవక్త అంటే అద్భుత కార్యాలు చేసేవాడు, చేస్తున్నాడు. ఏమంటే నీళ్ళు ఏమైపోయాయంట, విషమైపోయినాయి అంట. నీళ్లు విషమైపోయినప్పుడంట ఆ నీళ్ళని ఏం చేశాడంట మంచి నీటిగా మార్చాడంటండి. చనిపోయిన ఒక వ్యక్తిని తీసుకుని వెళ్తుంటే, లేకపోతే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ దైవభక్తి కలిగినటువంటి గనురాలు యొక్క కుమారుడు చనిపోతే ఆ చనిపోయిన బిడ్డను మరలా లేవనెత్తాడు. అంటే ప్రవక్తకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఎవరిలో మనకు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా గారిలో మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ఇక మనం చూడగలిగితే ఇతని యొక్క పరిచర్యలో ఇతడు ఎలా ఉన్నాడు అంటే పరిగెత్తేవాడుగా ఉన్నాడు. పరిచర్యలో ఎలా ఉన్నాడండి? ఇతడు పరిగెత్తేవాడుగా మనకు కనిపిస్తున్నాడు. అతని భక్తి పవిత్రమైన భక్తిగా మనకు కనిపిస్తుంది. నిష్కళంకమైన భక్తిగా అతనికి కనిపిస్తుంది. పరిశుద్ధమైన వాడిగా అతను మనకు కనిపిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒకటి పరిచర్యకు పరిగెత్తుతున్నాడు, రెండవది బాధ్యత కలిగినటువంటి వాడిగా కనిపిస్తున్నాడు. బాధ్యత కలిగినటువంటి వాడుగా అటు కుటుంబంలోనూ తన తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరుతున్నాడు, ఒక బాధ్యత కలిగిన వాడుగా. అలాగే ఆధ్యాత్మిక జీవితంలోనూ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి వాడుగా ప్రవర్తిస్తున్నాడు. నేను ప్రకటించడానికి వెళ్తున్నాను, దారి మధ్యలో నాకు ఆతిథ్యం ఇస్తున్నారు ఈ కుటుంబం, నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు నేను ఉండాలన్నటువంటి బాధ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఇలాగా సేవకులైన వారు ఇంత పవిత్రంగా, ఇంత కొద్ది మాటలు కలిగి, ఎందుకంటే బైబిల్ ఏం చెప్పిందంటే విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని చెప్పింది. కనుక ఒకవేళ ఎలీషా గారి యొక్క ప్రవర్తన కలిగి ఈరోజు ఎలీషా గారి యొక్క ప్రవర్తన కలిగి ఈరోజు ప్రకటించేవారు కానీ ఉండగలిగితే ప్రియమైన దేవుని వారలారా, వారు కూడా ప్రవర్తన కలిగిన వారని సాక్ష్యము పొందుదురు. ప్రియమైన దేవుని వారలారా, పొందెదురు. మనం చూడగలిగితే సువార్తలో అతడు దేనిని ఆశించలేదు. అంటే
ఏదో 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఈరోజు చాలా మంది అండి నోరు పారేసుకుంటూ ఉంటారు. ఏమని అంటే, ఎందుకు ఈ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారంటే సంపాదన కోసం అనుకుంటారు. ఒకవేళ ఎవడో సంపాదించుకోవడానికి బైబిల్ పట్టుకుని తిరగొచ్చు, కానీ ప్రతి ఒక్కరూ ఆ జాబితాలో ఉన్నారు అనుకోవడం చాలా అది అవమానకరమైనటువంటి సందర్భం ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు అంటే, ఇంత గొప్పవాడైనటువంటి వాడు, ఇంత ధనికుడైనటువంటి వాడు ఎలీషా గారంట వట్టి చేతులతో వెళ్ళిపోయాడంటే దేవుడి పిలుపు వచ్చినప్పుడు. మరి ఇలాంటి వాస్తవం తెలిసినప్పుడు మరి ఇలాంటి ప్రకటించేవారు ఒకవేళ ప్రజల్లో ఉంటే వాళ్ళు కూడా ప్రియమైన దేవుని వారలారా ఏదో ఆశించి సేవను మాత్రమో చెయ్యరు. ఎక్కడో ఒకరు ఉంటారు ప్రియమైన దేవుని వారలారా. అంటే ఆశించే మనస్తత్వం అతనిలో లేదు ప్రియమైన దేవుని వారలారా. సువార్త పనిలో మర్యాద కలిగినటువంటి వాడిగా మనకు కనిపిస్తున్నాడు. ఎలాంటి వాడండి? మర్యాద కలిగినటువంటి వాడిగా కనిపిస్తున్నారు. ఈరోజు వాక్యం చెప్పేటప్పుడు మనలో ఏం కనిపిస్తుంది అంటే దైవభక్తి కనిపిస్తూ ఉంటుంది. వాక్యం అయిపోయిన తర్వాత మరలా యథా రాజా తదా ప్రజ అన్నట్లుగా వారి యొక్క స్వభావం కనిపిస్తూ ఉంటుంది. కానీ అట్టి రీతిగా ఎలీషా గారి యొక్క ప్రవర్తన మనకి ఇక్కడ కనిపించట్లేదు ప్రియమైన దేవుని వారలారా. సువార్తలో అతడు ఉచితముగా ప్రకటించిన వాడిగా కనిపిస్తున్నాడు. ధైర్యము కలిగి బోధించిన వాడిగా మనకే కనిపిస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని వారలారా. చూడండి, మరొక మాటను కూడా మీరు చూడగలిగితే ఇదే రాజుల గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? లేదు, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనులు దండువారు ఇశ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను. ఇక్కడ మనం చూడగలిగితే సిరియనులంట ఇశ్రాయేలు మీదకి దండెత్తొస్తున్నారంట, యుద్ధం చేయడానికి వస్తున్నారంట. అలాంటప్పుడు మనం చూడగలిగితే ఇశ్రాయేలు తరపున ఎవరున్నారు అంటే బలమైనటువంటి దేవుడు ఉన్నాడు. ఆ బలమైనటువంటి దేవుని మాట ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడంటే ఎలీషా గారి ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే సిరియన్లు ఎప్పుడైతే గుంపులుగా వచ్చారో ఎలీషా గారు ప్రార్థన చేసినప్పుడంట వారి కన్నులు మూయబడ్డాయంట, కన్నులు కనిపించట్లేదంట. అప్పుడు మీకు ఎవరు కావాలి, ఎవరి దగ్గరికి నేను తీసుకెళ్లాలని చెప్పి ఎలీషా గారు వాళ్ళని నడిపించుకుంటూ, కళ్ళు కనిపించట్లేదు కదండి, రండి పదండి అనగానే వచ్చేస్తున్నారు. వచ్చేసేసరికి ఎక్కడ ఉన్నారంటే ఇశ్రాయేల్ యొక్క సైన్యం మధ్యలోనికి అతడు వారిని తీసుకువచ్చాడు. అప్పుడు మరలా ప్రార్థన చేసినప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయంట. అప్పుడు మనం చూడగలిగితే ఇదిగో అందరూ ఎవరున్నారంటే అక్కడ సిరియన్లు ఉన్నారు. సిరియన్లు చుట్టూ ఎవరున్నారంటే ఇశ్రాయేల్ యొక్క సైన్యం ఉంది. అప్పుడు ఇశ్రాయేల్ యొక్క రాజు అంటున్నాడు, ప్రవక్త, వీళ్ళని కొట్టేద్దామా, వీళ్ళని చంపేద్దామా, అందరూ మన చేతికి చిక్కారు, వీళ్ళందరి చుట్టూ మనమే ఉన్నాం, సిరియన్లందరూ ఒక్క దెబ్బతో అందరూ చనిపోతారు అని రాజు అంటుంటే అప్పుడు ఎలీషా గారు ఏమంటున్నారంటే, లేదు నీ కత్తి చేత అయినను నీ వింటి చేతనైనను నీవు వారిని కొట్టుదువా? లేదు, నువ్వు ప్రేమ చేత కొట్టాలి వాళ్ళని, ప్రేమ చేత జయించాలి వాళ్ళని. నిజంగా శత్రువులకి ఏం చేస్తున్నాడంటే శత్రువులకి భోజనం పెట్టేస్తున్నాడండి. ఏమంటున్నాడు అక్కడ, వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారి యజమాని యొద్దకు పంపేయి. ఎవరి శత్రువు దొరికితే ఎవరైనా వదిలిపెడతారండి అలాగా? కానీ ఎలీషా గారు నేర్పిస్తున్నటువంటి చక్కటి మాట మనకి ఏంటి అంటే ఒక పాఠం ప్రియమైన దేవుని వారలారా. చాలా మంది పగ తీర్చుకోవాలంటారు, కానీ ఇక్కడ ఎలీషా గారు నేర్పిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, లేదు శత్రువులు నువ్వు పగ తీర్చుకోకు, నీ కత్తి ఎత్తకు, అసలు నీ కత్తి ఎత్తకు, నువ్వు కత్తి చేతితో పట్టుకున్నటువంటి నీ చేతితో గరిటెను పట్టుకుని వాళ్ళకి కడుపు నిండా భోజనాన్ని పెట్టు.
రాజంట ఏం చేశాడంటే అండి, అక్కడ మనం చూడగలిగితే విస్తారమైన భోజన పదార్థములనంట సిద్ధపాటు చేసంట, అన్నపానములు వారికి ఇచ్చంట, వాళ్ళను చక్కగా తిని తృప్తి పొందేలా వారికి అన్ని పదార్థాలు వేసి వడ్డించేశాడంట. ఇశ్రాయేళ్ళందరూ కూడా అప్పటి వరకు ఏం పట్టుకున్నారంటే కత్తులు పట్టుకున్నారు. కత్తులన్నీ తీసివేసి వారి చేతితో గరిటెలు పట్టుకునంట శత్రువులైనటువంటి సైన్యానికి, సిరియా సైన్యానికంట దగ్గరకు వచ్చంట, ఏమండి ఇది రైస్ వేయమంటారా, సాంబార్ వేయమంటారా అని అడుగుతుంటే నిజంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆశ్చర్యం. చాలా మంది అండి మనల్ని విషపు చూస్తూ ఉంటారు, మన మీద కోపం పెట్టుకుంటూ ఉంటారు. ఏంటి వారి మనసులో ఏంటి వీళ్ళని ఎప్పుడు మాట అందును, ఎప్పుడు వీళ్ళని అవమానపరుచును అనుకుంటూ ఉంటారు. పీకల వరకు కోపం అంటారు కదా మన భాషలోని. కానీ అదే సమయంలో మనం వెళ్ళి ఒక మాట మాట్లాడామనుకోండి, బాగున్నారా అన్నప్పుడు వాళ్ళకి ఇంకా నిజంగా వారి ఆలోచనలు ఎట్టుపోతాయో మనకే అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కూడా అలాగే ఉంది. శత్రువులేమో యుద్ధం చేయడానికి వస్తే ఇశ్రాయేలు రాజు ఏమో ఏం చేస్తున్నట్టే వారికి కడుపు నిండా భోజనం పెట్టి, అనేక రకాల పదార్థముల చేత భోజనం పెట్టి, ఇక వెళ్ళండి మీ యజమాని దగ్గరికి అన్నప్పుడంట వాళ్ళంట కింద మాటలు ఏమని ఉందంటే, ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయి అసలు యుద్ధానికే రాలేదంట. ఒకవేళ వాళ్ళు పోట్లాడుకుని ఉంటే మళ్ళీ ఒకసారి యుద్ధం జరిగేదేమో. కానీ ఎప్పుడైతే శత్రువుకు భోజనం పెట్టి కడుపు నిండా పంపించారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నిజంగా మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే, అయ్యో వీళ్ళని చంపుదామనే కదా మనం వచ్చాం, ఈ రాజ్యాన్ని ఓడించి వీళ్ళందరినీ చెరపట్టుకుని పోదామని మనం వచ్చాం కదా మనం. కానీ వీళ్ళు ఎంత మంచివారు ఇశ్రాయేళ్ళు, మనమేమో వాళ్ళని చంపుదామని వస్తే, వాళ్ళ రక్తం కళ్ళ చూద్దామని మనం వస్తే, వాళ్ళ చేతులు కాళ్ళు నరికి వేయాలని మనం వస్తే, వాళ్ళేమో మన ఆకలి తీర్చి మన కడుపు నిండా మనకు ఆహారం పెట్టారు. ఇలాంటి వాళ్ళన మనం నరకాలనుకున్నది, ఇలాంటి వాళ్ళతోనే యుద్ధం చేయాలనుకున్నది. లేదు, మనం ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళతో యుద్ధం చేయకూడదనంట. అప్పటి నుంచి ఇశ్రాయేలు మీద కంటే యుద్ధం చేయడానికే రావడం మానేశారంట. చూసారా? అంటే పగతో జయించలేనిది దేనితో జయించొచ్చండి? ప్రేమతో జయించు. అది బైబిల్ చెప్పిన సూత్రం మాత్రమే, మరి ఎక్కడ మనకు కనిపించదు. పగతో జయించలేనిది ప్రేమతో మాత్రమే జయిస్తామని యేసుక్రీస్తు వారు కూడా మనకు నేర్పించినది మంచి మాట. అదే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదే మాటను చాలా మంది తీసుకున్నారండి. అందుకని తమను చంపిన వాడు ఉన్నప్పటికీ ఎదురుగా వాడిని శిక్షించొద్దన్నారు. ఒరిస్సా ప్రాంతంలో ఒక సువార్థికుడి యొక్క కుటుంబంలో భార్య ఏమంది, నా భర్తను నా పిల్లల్ని జీపులో పెట్టి తగలబెట్టేశారు కదా, వాళ్ళని కఠినంగా శిక్షించండి అనలేదు. ఏమంది? లేదు, వారిని క్షమించి విడుదల చేసేయండి అన్నది. ఓ మహాత్మా గాంధీ గారిని మనం చూడగలిగితే, తను చంపినటువంటి గాడ్సెను లేదు అతన్ని వదిలిపెట్టేయండి అన్నారు. ఇలా ఎంతో మంది ఈ సూత్రాలు పాటించారు. ఎక్కడి నుండి తీసుకున్నారు అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారి దగ్గర నుండి, బైబిల్లో నుండే. ఇది ఎలీషా గారి జీవితంలో మనం చూసినటువంటి సందర్భం మనకి కళ్ళకు కట్టినట్లుగా మనకే కనిపిస్తుంది ప్రియమైన దేవుని వల్ల. అంటే ప్రేమతో దేన్నైనా జయించగలము, ప్రేమతో దేన్నైనా మనము జయించగలదాం అన్నటువంటి మాటను ఎలీషా గారు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇక మనం చూడగలిగితే ఎలీషా గారు ఎలాంటి వారు అంటే, సమర్పణ కలిగిన జీవితం. మరలా మధ్యలో ఏం వచ్చేలేదండి. అయ్యో ఇంత గొప్ప స్థితిని వదిలేసుకుని వచ్చేసానేటి నేను. చాలా మంది దేవుని సన్నిధిలో బాగా ముందుకు పరుగులెడుతూ ఉంటారండి, తర్వాత మరలా ఎందుకు ఆగిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలోకి రావాలనుకుంటారు, ఇంత గొప్ప దేవుడు ఎక్కడా లేడు అంటూనే ఉంటారు, మరల ఏమైపోతారు, లోకంలో కలిసిపోతూ ఉంటారు. కానీ అలాంటి జీవితం కాదు, సమర్పణ కలిగిన జీవితం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఒక్కసారి తల్లిదండ్రుల్ని, తన 12 అరకలను, తన భూమిని, తన ఇంటిని, తన సర్వ ఆస్తిని వదిలిపెట్టి వెళ్ళాడు. మరలా వాటి వెంక చూడలేదు. ఒకవేళ చూస్తే బైబిల్ గ్రంథంలో ఏమని రాయించాడు అంటే, ఇదిగో కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మీరు కూడా అలాగే ఉందురు అని. కనుక ప్రియమైన దేవుని వల్లరా, అతనిలో మనం చూడదగినటువంటి మంచి లక్షణం ఏమిటి అంటే, అతడు ఎలాంటి వాడు అంటే సమర్పణ జీవితం కలిగిన వాడు. ఇతనిలాగే ఒక స్త్రీ కూడా మనకు కనిపిస్తుంది. ఎవరండి ఆవిడే? అన్న సమూయేలు గారి యొక్క తల్లి కాదు, అన్న. చిన్న వయసులోనే వివాహమైంది, చిన్న వయసులోనే వెనువెంటనే భర్తను కోల్పోయింది. ఆ భర్తను కోల్పోయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ప్రియమైన దేవుని వాళ్ళారా మందిరములోనే ప్రతిష్ఠింపబడింది. ఒకవేళ ఇంటికి వెళ్తే మళ్ళా వివాహం చేసుకోమంటారేమో, ఇంటికి వెళ్తే మరి ఏదో ఒక విధంగా నేను బ్రతకాలేమో, నేను ఇంటికి కూడా వెళ్ళను, నేను ఎక్కడ ఉండిపోతాను, మందిరములోనే ఉండిపోతాను. ఏమంటే మందిరాల్లోనికి కుటుంబాలుగా రారా?
కుటుంబాలుగా వచ్చినప్పుడు ఈమెకి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, అయ్యో నేను కూడా మరలా వివాహం చేసుకుంటే నేను కూడా ఇలా కుటుంబంగా కలిసి దేవుని మందిరానికి వచ్చేదాన్నేమో అన్న ఆలోచన కలిగే ఉంటుంది కదా. కలిగినప్పటికీ సమర్పణ జీవితం కలిగినటువంటి స్త్రీగా అన్నగారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి సందర్భాలు కలిగినటువంటి ఎలీషా గారి జీవితంలో ఒక ప్రవక్తకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు కూడా మనకు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ప్రియమైన దేవుని వారలారా, ఇక మనం చూడగలిగితే అతని జీవితంలో ఒకసారి చూడండి, ఒకసారి 6వ అధ్యాయము, ఇదే రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూడగలిగితే, అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అదుకులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను, దేవుడు కన్నులు తెరవ చెయ్యంటే దేవుడికి ప్రార్థన చేస్తే ఎలీషా గారి ప్రార్థన దేవుడు వింటున్నాడు, కన్నులు తెరవ చేస్తున్నాడంట. లేదు ఈ సిరియన్లు కన్నులు మూసివేయంటే కన్నులు మూసివేస్తున్నాడంట. నిజంగా ఎంత పవర్ఫుల్ ప్రార్థన అండి ఎలీషా గారిది. మన ప్రార్థనలో అలాంటి శక్తి ఉందా? అలాంటి శక్తి ఉందా? ఇక్కడ ఈయన లాంటి స్వభావం కలిగినటువంటి ఎందరో ప్రవక్తలను మనం చూస్తున్నాం. యెహోషువ గారు కానివ్వండి, యెహోషువ గారిని మనం చూడగలిగితే సూర్యుడినే ఆఫ్ చేసేసారంట ఆయన. ఏలియా గారిని చూడగలిగితే 3.5 సంవత్సరాలు వర్షమే రాకుండా చేశారు ఆయన. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ మానవులే అండి. ప్రియమైన దేవుని వాళ్ళ మానవులే, కానీ వారి ప్రార్థనలో శక్తి ఉంది, వారి జీవితంలో పరిశుద్ధత ఉంది. కాబట్టే వారు సృష్టిని ఆపగలిగిన వారుగా ఉన్నారు. సర్వ సృష్టిలో ఒక సూర్యుడిని మనం చూడగలిగితే ఆయన సూర్యుడిని ఆపివేసినట్లుగా ఉన్నది. 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపగలిగిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఎలీషా గారు కూడా ఆయన ఏది చెబుతుంటే అది దేవుడు వెంటనే జరిగిస్తున్నాడు. ఏది చెబుతుంటే అది వెంటనే ఆయన జరిగిస్తున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వల్ల ఒక నమ్మకస్తుడిగా కనిపిస్తున్నాడు. మీ ప్రార్థన దేవుడు వినాలంటే మీ ప్రార్థన ఎలా ఉండాలి? పాపము లేనిదై ఉండాలి. మరి ఎలీషా గారి ప్రార్థన దేవుడు విన్నాడు అంటే అతని ప్రార్థనలో ఏమి లేదు? పాపము లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు వారు అంటున్నారు, లాజరు బయటికి రా అన్నారు. అప్పటికి ఎన్ని రోజులైంది? 4 రోజులు. శవము 4 రోజుల తర్వాత పురుగు పడతా ఉంటుంది. 3 రోజుల వరకు కొంచెం బాగానే ఉంటుంది, 4వ దినం నుంచి పురుగు పట్టేస్తూ ఉంటుంది. కానీ అలా పురుగులు పాగుతున్నటువంటి శవం రావాల్సినటువంటిది సజీవముగా లాజరు గారు బయటకు వచ్చారంట. అంటే క్రీస్తు వారి మొర దేవుడు విన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, తర్వాత ప్రవక్తల మొరను కూడా దేవుడు విన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక యేసుక్రీస్తు వారి యొక్క ఎలీషా గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా అంటే సూచనగా మనకు కనిపిస్తుంది. ఎలీషా గారి జీవితం ఎవరికి సూచనగా కనిపిస్తుందండి? యేసుక్రీస్తు వారికి సూచనగా మనకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేశారు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధంగా జీవించారు, యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని లేవనెత్తారు, యేసుక్రీస్తు వారు కూడా తన కుటుంబాన్ని ప్రేమించారు, తన తల్లిని కూడా విడిచిపెట్టకుండా చివరిలో తన తల్లిని కూడా తను ప్రేమించిన శిష్యుడికి అప్పగించాడు ఆయన శిలువ దగ్గర. అంటే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి లక్షణాలన్నీ ఎవరిలో కనిపిస్తున్నాయి అంటే ఎలీషా గారిలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని లేవనెత్తారు, యేసుక్రీస్తు వారు కూడా మరణించి తిరిగి లేచారు. అయితే ఇక్కడ ఎలీషా గారిని కూడా మనం చూడగలిగితే ఎలీషా గారు చనిపోయిన తర్వాత పాతి పెట్టేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత అంట అదే ప్లేస్లో ఒక యుద్ధం జరిగిందంట. యుద్ధంలో ఒక సైనికుడు చనిపోయాడంట. ఆ సైనికుడు చనిపోయినప్పుడు ఆ సైనికుడిని ఏం చేశారంటే ఎలీషా గారిని ఎక్కడైతే పాతి పెట్టారో గత ఏడాదిలో ఎక్కడైతే పాతి పెట్టారో అదే సమాధిలో అదే గోతిలోనంట ఈ సైనికుడి యొక్క శవాన్ని కూడా పెట్టి పాతి పెడదాం అనుకున్నారంట. ఎప్పుడైతే ఈ శవానికి ఎలీషా గారి యొక్క ఎముకలు తగిలాయో వెంటనే ఈ శవం ఏం చేసిందంట? లేచి నిలబడి సజీవంగా స్పందించినట్లుగా మనకి బైబిల్ చరిత్రలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకల వల్ల ఏం జరిగిందంట? స్వస్థత జరిగిందంట. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాతే మరి
ప్రపంచ మానవాళి అందరికీ కూడా ఏం కలిగింది అంటే పాపము నుండి విడుదల పొందారు ప్రియమైన దేవుని వాళ్ళరా. పాప క్షమాపణ లేకపోతే పాపము కడిగివేయబడుట ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణం పెట్టిన తర్వాతే ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆయన ప్రాణం పోయిన తర్వాత ఆయన ఎముకలు కూడా ఎలా అయితే ఒక సజీవంగా ఒక శవాన్ని నిలబెట్టాయో యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ప్రాణం పెట్టిన తర్వాత ఆయన ప్రపంచ మానవాళి యొక్క పాపములు ఆయన కడిగి వేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వాళ్ళారా. మరొక మాటను కూడా మీరు చూడగలిగితే మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని చూడగలిగితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఏలియా గారి యొక్క శిష్యుడు ఎలీషా గారు అనుకుంటున్నాం. ఎలీషా గారు ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి ప్రవక్త అనుకుంటున్నాం కదా. మరి వారు మాత్రమేనా? వారి తర్వాత వచ్చినటువంటి వారు ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు ఉన్నారు. ఎవరిండా వాళ్ళు? 12 మంది మనం చూస్తున్నాం కదా. మరి యేసుక్రీస్తు వారు శిష్యులు మాత్రమేనా? శిష్యులు అంటే ఇక్కడ మనం చూడగలిగితే మీరు సర్వలోకానికి వెళ్ళి అందరినీ ఏం చేయమంటున్నాడు? విశ్వాసులు చేయమంటున్నాడా? లేదు, అందరినీ శిష్యులుగా చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరమండి? శిష్యులుగా ఉండవలసిన వారమే మనం అందరం. ఇప్పుడు మనం అందరం శిష్యులుగా ఉన్నాము అంటే మన బాధ్యత ఏంటి? ఎలీషా గారికి ఉన్న బాధ్యత మనకే ఉండాలి. ఎలీషా గారికి ఉన్న ఆసక్తి మనకే ఉండాలి. ఎలీషా గారి వలె మనము కూడా ఏం చేయాలి? పరుగులెత్తాలి. ఎలీషా గారి వలె కుటుంబాన్ని కానీ లోక ఆశలను కానీ ఇలాంటివి మనం చూసుకోకుండా మనం ఏం చేయాలి అంటే దేవుని పనిలో పరుగులెత్తాలి. పిలుపు అందుకున్న తర్వాత, ఏమండి నాకు ఇంకా పిలుపు రాలేదండి, మాకు పిలుపు వచ్చిన తర్వాత నేను అలాగే బయలుదేరతానులేండి అని అనుకుంటే పొరపాటు. మనకి పిలుపు ఎప్పుడు వచ్చింది అంటే తల్లి గర్భము నుండి వచ్చినప్పుడే మనకి పిలుపు వచ్చిందండి. మనకి పిలుపు వచ్చింది కాబట్టే తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చాం. తల్లి గర్భము నుండి మనం భూమి మీదకి వచ్చాం. మనకు పిలుపు వచ్చింది కాబట్టి మరొకసారి మనకు పిలుపు ఏమి రాదు ప్రత్యేకంగా. ఎందుకంటే ఎన్నో కోట్ల కణాలలో నుండి మనమొక్కలమే ఎక్కడికి వచ్చామండి? భూమి మీదకి వచ్చాం. అంటే మనం ఎన్నుకోబడిన వారము, పిలుపును అందుకున్న వారం కాబట్టే భూమి మీదకి వచ్చాం. కాబట్టి మనం ఇలా విశ్వాసులుగానే నేను ఉండిపోతానండి, ఇలా వెళ్ళడం రావడం ఇదే నాకు బాగుందండి అనుకుంటే కాదు. కానీ మనం అందరము శిష్యులుగా ఉండవలసిన వారము. అందుకునే సమస్త జనులను కూడా ఏం చేయమంటున్నారు ఇక్కడ? శిష్యులుగా చెయ్యండి. అంటే శిష్యుడు ఏమండి? ఒక విశ్వాసికి బాధ్యత ఉండకపోవచ్చు, కానీ శిష్యునికి బాధ్యత ఉందండి. ఎంతో మంది వెంబడించారంటే యేసుక్రీస్తు వారిని, కానీ ఎవరు నిలుచున్నారు? శిష్యులు మాత్రమే నిలుచున్నారు. యేసుక్రీస్తు వారిని ఎంతమంది వెంబడించినా శిష్యులు మాత్రమే ఆయన్ని ఎంటబెట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంటే శిష్యులకి ఏముంటుందంటే బాధ్యత ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కనుక మనము కూడా బాధ్యత కలిగినటువంటి శిష్యులుగా మనం అందరూ ఉండాలని, సత్ప్రవర్తన కలిగినటువంటి ఎలీషా గారి జీవితం వలె మన జీవితం ఉండాలని, ఒక సునేమీరాలు ఎలా అయితే ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చిందో ఈ ప్రవక్త కోసం, మన కోసం కూడా అలా సాక్ష్యాన్ని పొందేవారముగా మనము కూడా ఉండాలని, లోకాశలను చంపివేసుకుని లోకపు మనోనేత్రాలు మనము మూయబడి ఆధ్యాత్మిక మనోనేత్రాలు తెరవబడిన వారుగా ఒక చక్కని ప్రవక్త మన కళ్ళ ముందు ఎలా కనిపిస్తున్నాడో మనము కూడా అట్టి విధముగా మనము కూడా ఉండాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎలీషా గారిలో ఉన్నటువంటి మరి లక్షణాలని మనం చూసాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎలీషా గారిలో ఉన్నటువంటి లక్షణం, ఒకవేళ అలాంటి లక్షణాలు మనం సంపాదించుకుంటే మనం ఒక మంచి శిష్యుడిగా ఉంటాం. అలాగే క్రీస్తుని పోలి నడుచుకోండి అన్నటువంటి పౌలు గారి మాటను మనం కూడా, ఆయన మాటను మనం తీసుకుంటే క్రీస్తు వారి వలె మనం ఉండగలిగితే, క్రీస్తు వారిని మాదిరికరంగా పెట్టుకుంటే మనము కూడా క్రీస్తు వలె మంచి వారసులము అవ్వగలదు.
ఒక మంచి శిష్యుడు అవ్వాలంటే ఎలీషా గారిని కళ్ళ ముందు పెట్టుకోండి. దేవునికి మంచి వారసులు అవ్వాలనుకుంటే, దేవునికి ప్రియమైన కుమారులు కావాలి అంటే క్రీస్తు వారిని కళ్ళ ముందు పెట్టుకోవాలి. కనుక బైబిల్ గ్రంథంలో ప్రతి విషయము కూడా మనకి ఎంతో చక్కగా వ్రాయించి ఒక మాట మనకు పాఠం కావాలని, మన జీవితాలని మార్చాలని దేవుడు ఎంతో తపన పడుతూ ఈ బైబిల్ గ్రంథాన్ని అతి తక్కువ ధరకే మంచి మాటలు, తన మనసులోని మాటలు వ్రాయించి మన జీవితాలు, మన బ్రతుకులు బాగుపడాలనే ఇలాంటి భక్తుల జీవితాలని మన కళ్ళ ముందు పెట్టాడు. కనుక ఇలాంటి భక్తుల జీవితాలు మనం చదువుకున్నప్పుడు కేవలం చదువుకుని వినేసి వదిలేసేవారు వాళ్ళ కాకుండా ఆ జీవితాలలో ఉన్నది ఏంటి, మన జీవితాలలో లేనిది ఏంటి సరి చూసుకుని, ఒకవేళ లేకపోతే సంపాదించుకుని, ఒకవేళ ఎటువంటి లోటుపాట్లు ఉన్నా వాటిని సవరించుకుని మనమందరం కూడా ఎలీషా గారి వంటి సత్ప్రవర్తన కలిగినటువంటి శిష్యులుగాను మనం కూడా ప్రకటించేవారుగాను ఉండాలని, అలాగే క్రీస్తు వారి వలె మనము కూడా తండ్రికి మంచి కుమారులుగా మనము కూడా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. మేమే పాటి వారము తండ్రి దేవా. ఆధ్యాత్మిక జీవితంలో ఎట్టి రీతిగా ఎదగాలి, ఎలా ఉండాలి, ఎలా అలంకరించుకోవాలి, ఎలాంటి సత్ప్రవర్తన కలిగి ఉండాలి అన్న దానిని గురించి ఎంతో చక్కగా ఎలీషా గారి యొక్క జీవితాన్ని చూపించి మాకు నేర్పించారు. కనుక తండ్రి దేవా, ఈరోజు తండ్రి అలాంటి గుణలక్షణాలు మాలో లేకపోతే తండ్రి దేవా, మేము తండ్రి దేవా మీకు ఇష్టలుగా ఉండలేము. కనుక తండ్రి దేవా, మాలో ఉన్నటువంటి లోటుపాట్లు సవరించుకుని మీ పిలుపునందుకుని పరిగెత్తేవారముగా, ఎందుకంటే మాకున్న సమయం చాలా తక్కువ తండ్రి దేవా. అయ్యా తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క కాలములోనే ఇదిగో చివరి దినాలని మీరు మాట్లాడారు. 2000 సంవత్సరాల క్రితమే చివరి దినాలని మీరు మాట్లాడితే, ఈరోజు మేము ఇంకా దినం ఉంది, ఇంకా టైం ఉంది, ఇంకా సమయం ఉంది అనుకుంటున్నాం తండ్రి దేవా. కనుక తండ్రి అట్టి రీతిగా ఉండకుండా సమయం ఎంతో లేదు కనుక తండ్రి సమయాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి దేవా ఉన్న సమయములోనే క్రీస్తు వారు ఎలా అయితే తండ్రి మీ పనిని జరిగించారో, ఉన్న సమయములోనే తండ్రి దేవా ఎలీషా గారు ఎట్టి రీతిగా ఉన్నారో, లోక సంబంధమైనవి కోరుకోకుండా తండ్రి ఏలియా గారు నీకేం కావాలి నాయనా అని గురువు అడిగినప్పుడు శిష్యుడిగా నాకు అది కావాలి ఇది కావాలని అడగలేదు, కానీ ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మను అడిగాడు తండ్రి, ఆత్మ సంబంధమైనటువంటి వరాన్ని అడిగాడు తండ్రి దేవా. తండ్రి ఈరోజు మేము ఈ లోకం మీద ఆశలు పెట్టుకుంటున్నామేమో, లోకములో ఉన్న వాటిని కోరుకుంటున్నామేమో తండ్రి. ఎలీషా గారు ఎట్టి రీతిగా తండ్రి దేవా అయ్యా ఆత్మను కోరుకున్నాడో, అలాగే తండ్రి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఎన్నో చేశాడు తండ్రి. కనుక తండ్రి మేము కూడా పరలోక సంబంధమైనటువంటి ఈవుల కొరకు పాటుపడడానికి, పరలోక సంబంధమైనటువంటి ఈవులను మేము అడగడానికి మాకు అటువంటి జ్ఞాన హృదయాన్ని మీరు మాకు దయచేస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములే ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరున వందనాలండి.